ఈ పులుసు తినడం వల్ల షుగర్ ఉన్న వారికి షుగర్ అనేది తగ్గిపోతుంది. షుగర్ లేని వారికి ఫ్యూచర్లో షుగర్ అనేది రాదు. బరువు తగ్గాలనుకునేవారు ఈ పులుసు తినడం వల్ల బరువు అనేది తగ్గుతారు. ఇదేం పులుసు అంటే మెంతుల పులుసు అండి. ఈ మెంతుల పులుసు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో ఇలాంటి పులుసులు తినడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది అన్నమాట. మనం మెంతులు అనేవి కూర కానీ పులుసు కానీ చేసుకునేటప్పుడు 4-5 గంటల ముందు నానబెట్టుకుంటే పులుసు అనేది చేసుకునేటప్పటికి మెంతులు బాగా నానుతాయి. లేదనుకుంటే రాత్రి నానబెట్టుకున్నా పర్వాలేదు. 1-2 స్పూన్లు మెంతులు అయితే సరిపోతుంది. ఎక్కువైతే మెంతులు అనేవి ఇంకా నానేసరికి ఎక్కువైపోతాయి. ఆయిల్ అనేది పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి. అందులోని వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో ఎండుమిర్చి అనేది వెయ్యము. ఇందులో ఉల్లి తరుగు అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీని అంతటికీ రుచి ఉల్లిపాయలతోనే వస్తుంది. ఈ ఉల్లిపాయలు అనేవి చిన్న మంట మీద స్లోగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగడం కోసం లైట్గా సాల్ట్ వేసి వేయిస్తే వేగుతాయి అన్నమాట. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఎంత బాగా వేగితే కూర అనేది అంత బాగుంటుంది. బాగా వేగిన దాంట్లోని లైట్గా పసుపు అనేది వేసుకోవాలి. ఈ బాగా వేగిన ఉల్లిపాయల్లోని మనం నానబెట్టి ఉంచుకున్న మెంతులు కూడా వేసి ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు అనేవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మెంతులు అనేవి నానబెట్టినప్పుడు సగం నానిపోతాయి. వేయించినప్పుడు కూడా సగం ఉడికిపోతాయి అన్నమాట. ఇలా బాగా వేగాలి. ఇలా బాగా వేగితేనే పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇందులోని చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఈ రసంలోని లైట్గా బెల్లం అనేది వేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. కానీ పచ్చిమిర్చి మాకు కారం ఎక్కువ ఉన్నాయని కారం అనేది వేయలేదు. మూత పెట్టి సిమ్లోని 10 నిమిషాలు అనేది దగ్గరగా ఉడకనివ్వాలి. పులుసు అనేది పలచగా అక్కర్లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఎన్నో పోషకాలు ఉన్న పులుసు అన్నమాట. ఇలాంటివి అప్పుడప్పుడు తింటూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.